నగరంలో కార్మికులు 12 గంటల పని గంటలు తీసేయాలని చెప్పి తగ్గించాలని చెప్పి ఉద్యమాలు చేసే క్రమంలో అక్కడ ఉన్న భూజోగ వర్గం పెట్టుబడి వర్గం బాంబు దాడి చేసి కార్మికులను అదేవిధంగా ఒక పోలీస్ అధికారిని చంపడం జరిగింది ఆ బాంబు దాడిలో. అప్పుడు చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు 8 గంటల పని దినం మనకు చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమంటే అధికారంలోకి వచ్చిందో ఈ కార్మిక చట్టాలను అణిచివేస్తూ 44 చట్టాలుగా ఉన్న లేబర్ కోడ్లను 4 విభాగాలుగా చేస్తూ కార్మికుల పని గంటలను పెంచే విధంగా చేస్తున్నది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం ఎంతైనా గుణపాఠం చెప్పే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి సూచించడం జరుగుతుంది. రాబోయే రోజులలో కార్మికులు వాడే కష్టాలకు ఐక్యంగా కలిసి ఉద్యమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కోరడం జరుగుతుంది. నా పేరు రాము, CITU జిల్లా నాయకుడు.